యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం గాంధీనగర్, జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు స్వేచ్ఛ ఉరివేసుకుంటానికి, ఆత్మహత్య చేసుకుంటానికి ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఇంకా సమాచారం ఏమైనా ఉందా? సీనియర్ జర్నలిస్ట్ తండ్రిని సాయంత్రం కొంత కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు గురైందని చెప్పేసి నాకు వార్తలు వినిపిస్తుంది. సందర్భంలో కనబడుతుంది. గత కొంతకాలంగా తన మొదటి ఇబ్బంది తీసుకున్న తర్వాత తనతో తోటి కొలిక్ తో కొంత అతీతంగా ఉండే అని చెప్పేసి స్థాయిలో మాత్రం కాదు, ఆరోపిస్తున్నారు. పెద్దలు కంప్లైంట్ కూడా చేశారు. కూడా పూర్ణచంద్ర ఎక్కడ ఉన్నారనేటువంటి లేదు. ఇప్పుడు తన యొక్క బాడీ ఇంటిలోకి కనబడుతుంది. తన కూతురు కూడా పూర్తి స్థాయిలో ఎంతో ధైర్యం చెప్పేది, ధైర్యంగా ఉండాలని చెప్పేది, ఎవరిని కూడా మన స్కూల్ కి వెళ్ళే సందర్భంలో కూడా మాకు ధైర్యం చెప్తూ నన్ను స్కూల్ కి పంపించేది స్థాయిలో అతనితో ఎంతో సన్నిహితంగా అందరూ కూడా ఇప్పటికీ ఒక్కొక్కరుగా ఇంటికి మృతదేహం అయితే ఇప్పటికే ఇంటికి చనిపోతుంది. కానీ ఏదైతే తన యొక్క బాడీ ఆర్గాన్స్ అన్నిటినో డొనేట్ చేయాలని చెప్పేసి విషయం నిర్ణయించుకున్నటువంటి వివరాలు వస్తున్న పూర్తి స్థాయిలో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ఆత్మహత్య చిత్రీకరణ చేస్తుంది. అయితే ఇప్పటికీ తన యొక్క ఆత్మహత్య సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే మాత్రం తను చేసుకోలేదు. ఎవరో చంపి తను ఒక ఆత్మహత్య చేసేటువంటి నిపం ఇచ్చారు అనేటువంటి అంశాలైతే ఉత్సాహాన్ని పేరుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని చెప్పేసి కూడా ఇప్పటికీ జీవితంలో ఎన్నోసార్లు ఆవేదన అంశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే తన మృతదేహం ఇంటికి చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు వచ్చాయి అని మాత్రం మనకు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భవిత.